హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ చికెన్ కర్రీ చేసుకుందామా? చలో ఇక వీడియోలోకి వెళ్దాం. ఒక గిన్నెలో కడిగిన చికెన్ తీసుకోవాలి. ఒక చెంచాడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని, ఎక్కువ వేసుకుంటే తినలేమండి చికెన్. తగినంత మన టేస్ట్కి సరిపోను వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే చికెన్ కొంచెం నల్లగా కలర్ మారుతుందండి. తగినంత వేసుకోవాలి ధనియాల పొడి. నేనైతే 2 స్పూన్ పెరుగు తీసుకున్నాను. 2 స్పూన్ పెరుగు తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్ అంతా బాగా మిక్స్ అయిన దాకా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు దానికి మంచిగా ముక్కలకి పట్టిన దాకా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా ముక్కలన్నీ బాగా అయిందాక కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకోవాలండి. టమాటాలు ఒక 2 తీసుకోవాలి. వాటిని సన్నగా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 తీసుకున్నానండి. మిర్చి కారం కూడా కొంచెం టేస్టీగా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఎండు కారంతో పాటు పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం టేస్టీగా బాగుంటుందండి. చికెన్ కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు ఇది కొంచెం దోరగా వేగనివ్వాలి. కొంచెం దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ప్లేట్ ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మాడకుండా ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
సిమ్లో పెట్టుకోండి. ఒక చెంచాడు కారం, చిటికెడు ఉప్పు ఇందాక వేసుకున్నాం కాబట్టి సరిపోద్దండి. బాగా కలుపుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముందుగానే మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి చికెన్లో వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వేస్తే కచ్చం అయింది, వద్దు. ఎక్కువ తింటారు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు. కాబట్టి మీడియం సైజ్ వేసుకోండి. ఓకేనా? కొంచెం సేపు ఉడకనిస్తే బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. నిమిషానికి ఒకసారి కొంచెం మాడకుండా కలుపుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు మాడిపోకుండా పోసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం. తర్వాత మెల్లగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని వేడి చికెన్ కర్రీ రెడీ. ఆఫ్ చేసుకొని వేడి చికెన్ రెడీ. చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే.